అంటే ఇప్పుడు ఎలక్షన్ సమయం కాబట్టి తరచూ ఇక్కడక్కడ తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా అక్కడక్కడ ఎయిర్పోర్ట్లో తర్వాత రైల్వే స్టేషన్లో టచ్ అవుతూ ఉంటారనమాట. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ ఎయిర్పోర్టే అనుకోండి, మేమంటే రైల్వే స్టేషను. అయితే టచ్ అయినప్పుడు ఏం రాజా ఎట్లుంది అని అడుగుతారనమాట సహజంగా, ఎందుకంటే ఇంకో 2 నెలలు ఎలక్షన్లు కాబట్టి. మనం ఏమంటే ఏమన్నా మీరే చెప్పండి, మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల సమాచారాలు మీ దగ్గర ఉంటాయంటే, ఏం నీ ఆలోచన ఏమి అని చెప్తే, వ్యతిరేకత బాగుంది కదన్నా అక్కడ అన్ని చోట్ల రాష్ట్రంలో అంతా కూడా. ప్రాంతాల ప్రకారంగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. అభివృద్ధి చెందిన ప్రాంతం, అభివృద్ధి చెందని ప్రాంతము. మరి సామాజిక వర్గాల ప్రకారం వ్యతిరేకత ఉంది. అన్ని సామాజిక వర్గాలు అయితే సంతోషంగా లేరు. మరి యువత వ్యతిరేకత ఉంది, మరి వ్యవసాయదారులు వ్యతిరేకత. ఇట్లా అన్నీ ఎక్కడ చూసినా కూడా కొంతమంది తప్పితే రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకమే ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలక్షన్లో ఎఫెక్ట్ వస్తుంది కదా అంటే, స్టాండర్డ్ రిప్లై అది ఏం నేర్పిస్తారో కానీ ఆ ట్రస్ట్ భవన్లో, ఏం లేదు రాజా, ఏం జరగదు, మా అప్ప ఏదో చేస్తాడు, జిమ్మిక్కులు చేస్తాడు, మేము వచ్చేస్తామంటారనమాట. ఏంది ఇది జిమ్మిక్కులు అనేది? ప్రతిసారి ఏం జిమ్మిక్కులు అంటే, నువ్వు చూడు బడ్జెట్ చూడు, జిమ్మిక్కులు చేస్తాడు, మేము వచ్చేస్తామని అంటారనమాట. అయ్యో రామా, ఏం జిమ్మిక్కులు పాపము. ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే అసలు వ్యవస్థాపకుడు పాపము ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో కొంత పద్ధతిగా పాపం చేసినాడు ఆయన ఉన్నంతకాలం. మరి రామారావు గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతాలు ఉన్నాయో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటన్నా పాటిస్తూ ఉందా అంటే ఓపెన్గా చెప్తూ ఉండారు ఏమని, జిమ్మిక్కులు చేస్తారు అని చేసి. అసలు ఆశ్చర్యం చూడండి. అంటే నేను చెప్పిన అనమాట వాళ్ళకు, అంత సులభంగా ఉంటుందంటన్నా మీరు ఏదేదో బడ్జెట్లో పెట్టినంత మాత్రం ప్రజలు అంత ఈజీగా నమ్ముతారా అంటే, నమ్మిస్తాం, దానికే ఉంది, మా దగ్గర మీడియా ఉంది కదా, మేము నమ్మిచ్చేస్తామంటారు అనమాట ఓపెన్గా. ఇదేం పెద్ద దాన్ని దాచేది కూడా ఏమి ఉండదన్నమాట. అంటే అప్పుడు నేను ఒకసారి ఒక పెద్ద మనిషికి చెప్తే, అంత ఈజీగా ఉంటుందన్నా, ఇంగ్లీష్లో దెర్ ఇస్ ఎ సేయింగ్, when wealth is lost, something is lost. When health is lost, a lot is lost. But when credibility is lost, everything is lost అని. ఎప్పుడైతే ఏదన్నా సంపద పోగొట్టుకుంటామో ఎంతో కొంత పోగొట్టుకుంటాము, ఎప్పుడైతే ఆరోగ్యం పోగొట్టుకుంటామో చాలా పోగొట్టుకుంటాము, కానీ ఎప్పుడైతే నమ్మకం పోగొట్టుకుంటామో సర్వం పోయినట్లు కదా. మీరంత సునాయాసంగా చెప్తూ ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు ఎన్నోసార్లు ఎంతోమంది కోట్ చేసినారు, ఆయన చెప్పిండేది, ఒక మనిషిని జీవితకాలం అంతా నమ్మేయచ్చు, అందరిని ఒక్కసారి నమ్మేయచ్చు, కానీ అందరినీ జీవితకాలం అంతా నమ్మించేదానికి సాధ్యమవుతుందా అని. లేదు, నో ప్రాబ్లం. మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఒకటే అంటారు, మేము ఏదో జిమ్మిక్కులు చేస్తాం, మా అయ్యప్ప ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, మేము వచ్చేస్తాంలే అంటే. అంత నమ్మకం వాళ్ళకు ముఖ్యమంత్రి మీద, వాళ్ళ లీడర్ మీద అన్నమాట. సరే, ఏది ఏమైనా పాపం అసలు వ్యవస్థాపకుడు పాపం రామారావు గారు నిజంగా నాకు అనిపిస్తుంది ఆయన, ఎందుకంటే ఆయన జిమ్మిక్కులు నమ్మే మనిషి కాదు కాబట్టి. ఈరోజు ఆయన అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాడని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటారా? ఎందుకోనంటే రామారావు గారు ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు నమ్మిన మనిషి, ఒక నిజాయితీ. ఈరోజు ఆయన సిద్ధాంతం ఒకటన్నా పాటిస్తూ ఉండారా? ఆయన సెంట్రల్ గవర్నమెంట్కు సపరేట్గా ఇండిపెండెంట్గా, నేను మా తెలుగుదేశం పార్టీ, మా తెలుగు భాష, మేమంతా కూడా ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక రెస్పెక్టబుల్గా ఉండాలంటే, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు, 4 సంవత్సరాలు బీజేపీతో పాటు పొత్తు పెట్టుకుండే. ఇప్పుడు సడన్గా గాలి ఈ పక్క ఆ పక్క చూసే మళ్ళీ కాంగ్రెస్తో పాటు పొత్తు పెట్టుకుండే. అంటే రామారావు గారి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్, డైగ్నలీ ఆపోజిట్. నెక్స్ట్ మరి ఆ తర్వాత రామారావు గారు దిగిపోవడానికి కారకులు కూడా ఎందుకు, మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ దింపేదానికి ప్రయత్నం చేసింది. అప్పుడు పాపం ఇట్లా కష్టపడి మళ్ళీ వాపస్ గద్దెక్కినాడు. రెండోసారి మాత్రం శాశ్వతంగా దింపినది ఎవరు? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి. కానీ వాళ్ళు మాత్రము ఎన్టీఆర్ క్యాంటీన్, ఎన్టీఆర్ హస్తం, ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ పేరు చెప్తారు. అసలు ప్రజలు ఇవన్నీ చూసి రామారావు గారిని దింపినేదే ఎవరు? ఇది ఎట్లుందంటే ఇంగ్లీష్లో ఒక ఇది ఉందన్నమాట, ఒక ఆయన రాజును చంపేస్తాడంట, చంపిన తర్వాత బలంగా ఆయన పక్కన నిలబడి గాడ్ సేవ్ ద కింగ్ అంటాడన్నమాట, రాజును కాపాడండి అని అంటాడంట. ఇట్లుంది వీళ్ళ పరిస్థితి. ఏది ఏమైనా ఇదైతే చూస్తే ఓటన్ అకౌంట్ బడ్జెట్ అని ప్రవేశపెట్టినారు. ఏం ఓటన్ అకౌంటు? నాకు తెలిసి చాలామంది ఓటన్ అకౌంట్ అంటే అర్థం ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు నిన్న, కాబట్టి సెకండ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. బేసికలీ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత జీతభత్యాలు ప్రభుత్వం నడిచేదానికోసము లెజిస్లేచర్, శాసనసభ ఆమోదం లేకుంటే గాన డబ్బులు మన కన్సాలిడేటెడ్ ఫండ్, రాష్ట్ర ఖజానా నుంచి డ్రా చేసేదానికి వీలు పడదు. కాబట్టి బేసిక్గా జీతభత్యాల కోసం వడ్డీ మన కట్టేదానికోసం మాత్రం ఇస్తారనమాట. కానీ
ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎట్లా చేసిందంటే బ్రహ్మాండమైన బడ్జెట్, అసలు సంక్షేమ బడ్జెట్, ఇంకో బడ్జెట్ 2,26,000 కోట్ల బడ్జెట్. పాపం సబ్జెక్ట్ తెలియని వాళ్ళంతా, కామన్ మ్యాన్ అంతా ఇది వాళ్ళ జిమికల్లో భాగం ఇది. వాళ్ళు పాపం ఎంత పెద్ద సంక్షేమం, అసలు సంక్షేమం చేసేదానికి కాదు సార్, నువ్వు జీతభత్యాలు తప్ప నువ్వు ఇచ్చేదానికి లేదు నీకు అధికారము. నువ్వేదో చెప్తున్నావు. అందుకనే నాకేమనిపిస్తుంది అంటే ఇది ఓట్ ఆన్ అకౌంట్ కాదు, ఇది యాక్చువల్గా ఇది ఎందుకు అకౌంట్ ఫర్ ఓట్స్ అంటే మీరు ఓట్ అన్ అకౌంట్ కాదు, అకౌంట్ ఫర్ ఓట్స్, ఓట్ల కోసం మీరు అకౌంట్ ప్రవేశపెట్టినారు. అంత లేనిది మీరు బడ్జెట్ డాక్యుమెంట్తో పాటు ఇదేమండి ఇది అనెక్షర్ ఏమిస్తారు అంటే అనెక్షర్లో మీరు ఇచ్చేది పైన ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్, ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, గవర్నర్ గారు రికమెండేషన్ మేరకు ఫైనాన్స్ మినిస్టర్, ఆపద్ధర్మ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో కేవలము 65,869 కోట్లు మాత్రమే, 66,000 కోట్లు మాత్రమే డ్రా చేసేదానికి ఉంది. ఏమో 66,000 కోట్లు అంటే అందాజుగా ఏంటి అవన్నీ జీతాలు భత్యాలు ఎంత ఉంటాయి? మీరు ఇచ్చిండేదే బడ్జెట్లో, మీరు ఇచ్చిన సేలియంట్ ఫీచర్స్ ఏమిస్తారు బడ్జెట్? జీతాల కోసం 44,000 కోట్లు అందాజుగా, పెన్షన్ల కోసం 16,500 కోట్లు అందాజుగా, వడ్డీల కోసము 17,800 కోట్లు అందాజుగా. అంటే అప్రాక్సిమేట్గా మీరు జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు మాత్రం చెల్లించవచ్చు. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ గవర్నమెంట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం కమిట్మెంట్ ఉండే ఎక్స్పెండిచర్ తప్ప వేరే చెల్లించడానికి లేదు. ఎందుకంటే మీరు అంత గొప్పగా ఏదో 2 లక్షలని గుర్రం, ఒక దాంట్లో ఒక పేపర్లు అయితే వాళ్ళ మీడియాలో గుర్రం పైన ఆయన సవారీ. ఇంతకుముందు నాకు గుర్తుకొస్తుంది దోమలపై దండయాత్ర అని, చంద్రబాబు నాయుడు గారి కిరీటము, కత్తితో దోమతో కొట్లాట. ఇవన్నీ ఏంది, గుర్రం ఏంది, కత్తి ఏంది, దోమ ఏంది, ఏదో వాళ్ళకి తెల్ల. మొత్తం మీద మాత్రం 2,26,000 కోట్ల బడ్జెట్ చూపిస్తారు. ఏమిటిది? ఎందుకు మీకు 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినారు. ఏం పెట్టినారు? 600 ప్రామిసులు పెట్టినారు. 600 వాగ్దానాలలో మీరు ఎన్ని పూర్తి చేయగలిగినారు? యాక్చువల్గా ఒకటో అర్థమో తప్పితే 599 పెండింగ్ ఉంటాయి. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ ప్రకారం సంపూర్ణ బేషరతు రుణమాఫీ అని చెప్పి ఓట్లు తెచ్చుకుంటారు. మీరు ఏం చేస్తారు? రైతులకు 87,000 కోట్ల 87,600 కోట్లు చేయాల్సిన మాఫీని మీరు తగ్గించి 24,000 కోట్లు చేస్తారు. ఎన్నెన్నో కండిషన్స్ పెడతారు. ఏం కండిషన్స్? ఇన్ని ఎకరాల లోపలే ఉండాలా, కుటుంబానికి ఒకరే ఉండాలా, 50,000 లోపల ఉంటే ఒకసారి, 1,50,000 రూపాయలు ఉంటే కన్నా దాన్ని విడతలుగా 1,50,000 రూపాయలు దాటి మేము చెల్లించము. ఇన్ని కండిషన్లు పెట్టి అయినా కూడా 24,000 కోట్లకు కుదిర్చినా కూడా ఇప్పటికి కూడా ఇంకా మీరు 8,200 కోట్లు ఇంకా కట్టేది ఉంది. కానీ మీరు కొత్త స్కీమ్ మళ్ళీ తీసుకొస్తారనమాట. దాని పేరు ఏదో పెట్టినారు, కొత్త స్కీము, అన్నదాత సుఖీభవ. అంటే పాత అన్నదాతకే నువ్వు చేయలే న్యాయము, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్నదాత సుఖీభవ, దానికి మళ్ళీ వస్తాం. నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ ఎంట్రీ. డ్వాక్రా రుణమాఫీకి అంటే ప్రతిదానికి సినిమాటిక్ నేమ్ అనమాట. నువ్వు పాత అప్పులు, రైతు అప్పులు క్లియర్ చేయకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానము కుదిచ్చి దాన్ని కూడా పూర్తి చేయకుండా కొత్తగా మోసంగా మళ్ళీ అన్నదాత సుఖీభావ. పాత డ్వాక్రా రుణమాఫీ చేయాలంటే 14,200 కోట్లు కావాలి. చేస్తారా? చేయలేదే. చేయకపోగా కొత్తగా మళ్ళీ సినిమాటిక్గా పసుపు కుంకుమ అంట. ఏంది పసుపు కుంకుమ? పసుపు కుంకుమ ఎప్పుడు సార్ ఇచ్చేది? పసుపు కుంకుమ పుట్టింట్ల ఆస్తి, నువ్వు అక్కలకో చెల్లెలకు ఇస్తే పుట్టింటి ఆస్తి ఇస్తే పసుపు కుంకుమ. ఎవరాస్తి సార్ ఇస్తుండేది? పన్నుగుట్టే మా అందరి ఆస్తి మీరు ఇస్తుంటారు. మీరు ఒక్కరెందుకు చెప్పుకుంటున్నారు పసుపు కుంకుమ అని? మీరేం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్ను కట్టే వాళ్ళందరూ అక్క చెల్లెమ్మల కోసం ఇచ్చే పసుపు కుంకుమ తప్ప మీరొక్కరు పసుపు కుంకుమ కాదు సార్ ఇస్తుండేది. మీరేం దాన ధర్మాలు ఏం చేయడంలే. ఇది అక్క చెల్లెమ్మలకు మీరేం దాన ధర్మం చేయడంలే. వాళ్ళు ఒక హక్కుగా తీసుకుంటున్నారు సార్. ఇది వాళ్ళ హక్కు, మీరు ఇచ్చే భిక్షం ఏం కాదు ఇది. దాన్నన్నా పూర్తి చేస్తారా? కనీసము లేదే. 14,200 కోట్లు పూర్తి చేస్తారా? మీరు పూర్తి చేయకపోగా మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్జెట్లో చెప్తారు మధ్యలో 3,000 భిక్షం ఇచ్చినట్లు ఇచ్చి ఇప్పుడు మోసం చేసేదానికి మళ్ళా చెక్ అంట, 2,500 చెక్ అంట, 3,500 ఇంకో చెక్ మార్చిలో అంట, 4,500 ఏప్రిల్లో చెక్ అంట. ఫిబ్రవరి లాస్ట్ ఆఖరి వారానికి ప్రభుత్వం ఉండదు. అంటే ఏమిటి సార్ మీరు చెప్పేది? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? నాకు అంత ఆశ్చర్యం ఉంది. నిరుద్యోగ భృతి అని ఏం చేస్తే దాన్ని యువకులందరికీ ఉద్యోగాలని చెప్తారు. ఈరోజు మీరు ఇస్తుండేది మా లెక్క ప్రకారము 1,72,00,000 ఇళ్ళు ఉన్నాయి. 1,72,00,000 ఇళ్లలో ఎంతో కొంత చదువుకున్నోళ్ళు, పెట్టుకున్నోళ్ళు, చేసుకున్నోళ్ళు కొన్ని లక్షలాది మంది ఉంటారు, 1,00,000 దాటింటారు. కానీ మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఈరకు 4.5 సంవత్సరం ఇవ్వకపోగా లాస్ట్ 3 నెలల క్రింద
4 లక్షల చిల్లర మందికి మాత్రమే మీరు మొదలు పెట్టినారు, అది కూడా 1000 రూపాయలు. మీరు చెప్పిండేది ఎంత సార్? ప్రతి ఒక్కరికి 2000 ఇస్తాం, ప్రతి నెల ఇస్తామని చెప్పి పాపం యువకులు ఓట్లంతా వేయించుకుంటారు పోయినసారి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ బడ్జెట్లో పెడుతున్నారు. సంక్షేమ బడ్జెట్ అంటే గుర్రం మీద సవారీ అంట. అంటే మోసం చేసేదానికి కూడా మళ్ళీ ఇంత సినిమాటిక్గా. ఇక చూడండి, మీరిచ్చే 4,50,000 మందికి ఎంత అవుతుంది? 45 కోట్లు అవుతుంది. లెక్క ప్రకారము మీరు 1 లక్ష కోట్లు ఇవ్వాల్సి వస్తుంది మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం. అందుకనే మేము చెప్పేది, వాగ్దానం చేసేటప్పుడు చూసి చెప్పు సార్. నీకు 40 ఏళ్ళు పరిశ్రమ అంటారు కదా, చూసి చెప్పండి. ఊరికే వింటున్నారు కదా, పబ్లిక్ మీడియా ఉంది నీకు సపోర్ట్గా రాసుకుండేదని చెప్పి మోసం చేసేదన్న జిమిక్సేనా కంటిన్యూస్గా. మీరు ఒకవేళ నిజం చెప్పాలంటే కక్కుర్తిగా మీరు 4,50,000 మందికి ఏదైతే ఇస్తున్నారో వాళ్లకు 1000 రూపాయలు కాకుండా మీరు చెప్పిన ప్రకారం 2000 ఇస్తే కూడా పోయిన 57 నెలలకు ఇస్తే ఎంత సార్? 5,000 కోట్లు కావాలా? 45 కోట్ల మాదిరిగా 6 నెలలు ఇచ్చేదేంది? 5,000 కోట్లు మీ లెక్క ప్రకారమే ఇస్తే కూడా వాస్తవ లెక్క అయితే ఇంచుమించు 1,00,000 కోట్లు అవుతుంది. ఇంకా ఎక్కడికి మీరేం చేస్తున్నారు? అన్నదాత సుఖీభవ. ఏమి ఈసారి మీరు చేసిన కేటాయింపు? ఫస్ట్ పాయింట్, మీరు అసలు బడ్జెటే ఓటన్ అకౌంట్ మీరు చేసేదానికి లేదు, అయినా మీరు కకృతిగా చేసినారు. చేసినది ఎంత? అన్నదాత సుఖీభవకు 5,000 కోట్లు, పసుపు కుంకుమ ఇదో ఈ సినిమాటిక్ నేమ్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదానికి మీరేదో ఇచ్చినట్లు ఒకటి, పసుపు కుంకుమ 4,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 3,000 కోట్లు, పెన్షన్లు పాపం పెద్ద మనిషి ఎన్టీ రామారావు ఎక్కడున్నాడో ఆయన శాశ్వతంగా గద్దె దింపినది మీరు, పేరు మాత్రం మళ్ళీ ఎన్టీఆర్ పెన్షన్స్ అని చెప్పి పెద్ద మనిషి పేరు పెట్టారు. నిజంగా వాస్తవానికి రామారావు గారు బ్రతుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసేవాడు ఆయన, డెఫినెట్ డౌటే లేదు. ఎందుకంటే పాపం ఆయన సిద్ధాంతాలు దొంగిలుతురి, ఆయన సిద్ధాంతాలు మోసం చేస్తురి, ఆయన గద్దె నుంచి పర్మనెంట్గా దింపుతురి. కాంగ్రెస్ వాళ్ళు దింపినప్పుడైనా ఆయన తిరిగి ఎక్కినాడు పాపం, మీరు ఎక్కకుండా చేస్తారు పర్మనెంట్గా. సరే 12,500 టోటల్ 24,500 అంటే 25,000 కోట్లు మీరు అదనంగా చూపిస్తున్నారు. పోనీ ఇదంతా డూప్లికేట్ బడ్జెట్, ఇదంతా ఫాల్స్ బడ్జెట్. కనీసం లెక్కల్లోనా ఉందే? అబద్ధం చెప్పినదంటే అతుక్కోవాలి కదా లెక్కల్లో. చూడు 25,000 కోట్లు మీకు అదనంగా కావాలా? అసలు అవకాశం ఉందే? మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే బడ్జెట్ ఏమని చూపిస్తున్నారు మీరు? 2017-18 సంవత్సరానికి రాబడి ఎంత? ఖర్చు ఎప్పుడు పెడతారు ఎవరైనా కానీ? ఖర్చు ఎప్పుడు పెడతారు? రాబడిని బట్టి ఖర్చు పెడతారు. అసలు రాబడి ఉంటే కదా ఖర్చు పెట్టేదానికి. మీది ఎంత? 1,05,000 కోట్లు ఉంది. 1,05,000 కోట్లను కాస్త మీరు ఎక్కడికి తీసుకొచ్చినారు? 2019-20కి 2 సంవత్సరాల్లో 1,80,000 కోట్లు, 78,000 అంటే 80,000 కోట్లు వేసుకోండి. అంటే ఎక్కడన్నా విన్నారు ఎవరన్నా? 1,00,000 కోట్ల రాబడి 2 సంవత్సరాల్లో 1,80,000 అంటే 80,000 కోట్లు పెరుగుతుందంట 2 ఏళ్లలో. విన్నారా ఎవరన్నా అసలు ఇట్లాంటివన్నీ? ఎట్లా పెరుగుతుంది అని చూస్తే, ఎందుకంటే వీళ్ళది ఏంలే మోసం ఉంటుంది. మోసం ఎక్కడుంది అని కనుక్కోవాలా. మోసం లేని పుస్తకమే ఉండదు వాళ్ళది. మోసం ఎక్కడుంది అని కనుక్కోవాలి. చిన్నపిల్లలు పజల్ చేస్తారు చూడు, అట్లా పజల్ ఎక్కడుంది అని చెప్తే వాళ్ళు చెప్పేది ఏం తెలిసినా పన్ను పెరుగుతుందంట వాళ్ళకు. ఎట్లా పెరుగుతుంది అది కూడా 2017-18 50,000 కోట్లు, 49 చిల్లర అంటే 50,000 కోట్లు, అది ఏకంగా 75,000 కోట్లు అవుతుందంట. 2 ఏళ్లలో పన్ను ఎక్కడైనా కానీ 50,000 నుంచి 75,000 కోట్లు పెరిగేది ఎక్కడైనా విన్నారు ఎవరన్నా? కానీ విని ఈ ప్రకారం అయితే కానీ ఇంకో 3 ఏళ్ళు ఉంటే కానీ ఆయన ఏదో 30 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అంటాడు. 3 ఏళ్లకే నంబర్ 1, ప్రపంచంలో మనం నంబర్ 1 అవుతాం. ఈ లెక్కలకి ఇంత ఫాస్ట్గా గుర్రం కంటే ఫాస్ట్గా పరిగెత్తున్నాడు అనమాట ఈ లెక్కల్లో. నెక్స్ట్ గ్రాంటినేడు. ఏంది గ్రాంటినేడు? గ్రాంటినేడు అంటే కేంద్రం నుంచి మనకు వచ్చే డబ్బులు. కేంద్రం నుంచి మనకు వచ్చే డబ్బులు 2017-18 ఎంత వచ్చినాయి? 22,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎంత చూపిస్తాడు తెలిసిన? 60,000 కోట్లు. 2014-15 నుంచి 2017-18కి క్రమక్రమంగా 19, 20, 21, 22 అంటే సంవత్సరానికి 1000 నుంచి 2,000 కోట్లు తప్ప ఏ రాష్ట్రానికి పెరగవు కేంద్రం నుంచి వచ్చేది. ఎందుకంటే అది ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సుల మేరకు. ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సుల మేరకు వచ్చే డబ్బులు మీరు ఎట్లా చెప్తున్నారు సార్ పెరుగుతాయని? 5 సంవత్సరాలకు ఇచ్చేస్తారు కదా సిఫార్సులు వాళ్ళు. మహా అంటే కేంద్రం ఇంకా కొద్దిగా ఏదైనా వాళ్ళు బుద్ధి పుడితే నచ్చితే ఇవ్వచ్చు అవసరాన్ని బట్టి. ఆర్థిక సంఘం సిఫార్సులు కాదని 22,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు 3 అంతలు అవుతుందా ఎక్కడైనా కానీ? దీన్ని బట్టి మీరు చెప్తున్నారు లెక్క పెరిగింది అంట. చూడండి ఎంత మోసం. ఆ మోసం దానికి తోడు కనీసం లెక్కన్న కరెక్ట్ రాస్తారా? బడ్జెట్ 2018-19 బడ్జెట్ అంటే అంచనాలు, రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే సవరించిన అంచనాలు. అంచనాలకు సవరించిన అంచనాలకు తేడా ఉండదా? వాళ్ళకు ఓపిక లేదు కదా, ఎందుకంటే అబద్ధాలు ఫాస్ట్గా చెప్పాలంటే ఓపిక తగ్గుతుంది కదా. అది చూడండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ పన్ను ఆదాయం ఎంత చూపిస్తారు? నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర ఆదాయం ఎంత చూపిస్తారు? 5,346 కోట్లు. సవరించిన అంచనాలు కూడా ఎగ్జాక్ట్ డిట్టో 5,346 కోట్లు. ₹1 పెరగదు తగ్గదంట. సవరణకు ఒరిజినల్కు అంటే వీళ్ళ అంచనా అంత పర్ఫెక్ట్, రూపాయి కూడా తేడా రాకుండా ఉండే అంచనా వీళ్ళది. దాని తర్వాత కేంద్రం నుంచి వచ్చేది ఏమని రాసుకున్నారు? 50,695 కోట్లు.
సేమ్ సవరణ తర్వాత కూడా అంటే 9 నెలలు పరిపాలించినాక ఒక్క రూపాయి తేడా లేకుండా అంచనాలంట. అంటే వాళ్ళకు కనీసం లెక్క రాసే ఓపిక కూడా లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాక అసలు ఎక్కడే కానీ వీళ్ళు లెక్కచారం అంతా మనకు తెలుసు కాబట్టి ఒకసారి చూస్తాం అనమాట ఈ వాస్తవాలా అని చెప్పి. 2017-18లో కేంద్రం నుంచి వచ్చే రాబడికి ఇప్పుడుండే రాబడికి ఎటువంటి పొంతం లేదు. దాన్ని బేస్ చేసుకునే నాకు ఆదాయం వస్తుంది అంటున్నారు. నాకు ఆదాయం వస్తుంది కాబట్టి నేను పసుపు కుంకుమ ఇస్తుండా, ఇంకోటి ఇస్తుండా అని చెప్తున్నారు. పోనీ మీరే చెప్తున్నారు కేంద్రం నన్ను సహకరించడంలే అని చెప్పి, మీరే చెప్తున్నారు కేంద్రం మాకు ఎటువంటి సహాయం లేదని చెప్పి, ఈరోజు మీరే చెప్తున్నారు కేంద్రము 3 అంతలు ఇస్తుంది నాకు అని. మీరే చెప్తారు సహకరించడంలే, మీరే చెప్తున్నారు కేంద్రం 3 అంతలు ఇస్తుంది అని చెప్పి మీరే చెప్తున్నారు. కనీసం పొంతన ఉండాలని చెప్పేదానికన్నా ఏదన్నా ఆడికి మీ లెక్కలు అబద్ధమని మాకు బాగా తెలుసు, అందుకని మిమ్మల్ని నమ్మం కాబట్టి కాగు వాళ్ళు లెక్కచారం చేస్తారనమాట. రాష్ట్రం తరఫున కానీ కేంద్రం తరఫున కానీ కాగు రాస్తారు. మామూలుగా కాగు లెక్కచారాలు చూస్తే ఏందయ్యా దీంట్లో అని చూస్తే అసలు కాగు లెక్కచారాల ప్రకారము మనకు వచ్చే లెక్క సవరణ ఎంత జరిగింది 6 నెలలకు గాను చేస్తే వీళ్ళు ఇచ్చే లెక్క 1,56,000 కోట్లు రాబడి వస్తుందని వీళ్ళు చెప్తే 6 నెలలకు ఎంత రావాలా లెక్క ప్రకారం 1,50,000 కోట్లకు సగం చేయాలి 75,000, కానీ వచ్చినది 50 చిల్లర. అంటే అర్థానికి అర్థం మోసం ఉంది. కేంద్రం నుంచి వచ్చేది మీరేమని రాసినారు 2018-19కి 50,000 కోట్లు వస్తుందని రాసినారు చిల్లర 50,000. వచ్చినది ఎంత రావాలా 25,000 రావాలా, కానీ వచ్చినది ఎంత 12,000, సగానికి సగం. దాని తర్వాత మీరు మీ లెక్కచారాలన్నీ మోసమని మాకు తెలుసు కాబట్టి రెవెన్యూ లోటు పోయినసారి బడ్జెట్ పెట్టినప్పుడు 2017-18కి రెవెన్యూ లోటు ఎంత ఉండే అంటే మీరు చేసిన అతి ఖర్చులకు మీరు తెచ్చిన వేస్ట్ ఖర్చులకు మీకు వచ్చే ఆదాయానికి లోటు ఎంత 16,000 కోట్లు ఉన్నింది. 16,000 కోట్లకు గాను 18-19 ఎలక్షన్ బడ్జెట్ కాబట్టి మీరు ఏమన్నారంటే 2,500 కోట్లు సర్ప్లస్ ఎక్స్ట్రా వస్తామని చెప్పి. వాస్తవానికి ఎంత ఉంది అది? వాస్తవం లెక్కేస్తే కానీ అర్ధ సంవత్సరానికే 8,500 కోట్లు మీరు లోట్లో ఉన్నారు. అంటే డబుల్ చేసుకుంటే ఇంచుమించు 17,000 కోట్లు ఈ రన్నింగ్ సంవత్సరానికి రెవెన్యూ లోటు ఉంటుంది. కానీ మీరేం చెప్తారో తెలిసిన ఇప్పటికి కూడా మళ్ళీ మేము రెవెన్యూ ఆధిక్యత తెస్తాము అని అంటారు. ఇది నమ్మశక్యమేనా? ఇవన్నీ మీరు ఎందుకు ఇట్లా అంటే ఎవరు లెక్కచారాలు చూసుకోరు, మీకు తప్ప ఎవరికి తెలియలేదని అనుకుంటారా? కేంద్రం నుంచి వచ్చే డబ్బులు నేను చెప్తా. 2015-16లో ఎంత వచ్చింది 21,927 అంటే 22,000 కోట్లు. 16-17లో 22,000 కోట్ల నుంచి 23,500 కోట్లు అయింది. 17-18లో 22,750 కోట్లు అయింది. కానీ 18-19కి వస్తే 50,000 కోట్లు అవుతుందంట. మీరే చెప్తున్నారు కేంద్రం సహకరించడంలో, మీరే చెప్తున్నారు డబుల్ అవుతుంది. 19కు 60,000 డైరెక్ట్ 3 అంతలు అవుతుందని చెప్పి మీరే చెప్తున్నారు. ఎట్లా సార్ మీరు చూసుకుంటున్నారు? లేదు అంటే బిజీ అయిపోయి సంపాదనలో బిజీ అయిపోయి లెక్కచారాలు కూడా చూసుకుంటున్నట్టు లేరు ఎవరు. దాని తర్వాత ఒక్క దాంట్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు అప్పు చేయడంలో. అప్పు చూడండి ఎట్లుందో. 17-18లో ఎంత సార్ మీరు చేసిన అప్పు 13,800 కోట్లు. సవరించిన అంచనాలు 18-19కి వస్తే 15,000 చిల్లర కోట్లు, 19-20కి వస్తే మాత్రం 17,000 కోట్లు. అంటే అప్పు పెరుగుతూ పోతుందన్నమాట. రెవెన్యూ లోటు ఇప్పుడే చెప్పిన డబుల్ రెవెన్యూ లోటు. ఇది కాక కొత్తగా అమరావతి హ్యాపీయెస్ట్ సిటీ అంట. ప్రపంచంలో అన్నిటికంటే సంతోషంగా ఉండేది ఎక్కడ అమరావతి అంట. సార్ మాకు ఇంతవరకు తెలియలే, ఆడ కంప చెట్లు తప్ప ఏం లేవు. మీరు చూస్తే బడ్జెట్లో ₹1 కేటాయించలే, కానీ అది మాత్రం అందరికంటే సంతోషమైన సిటీ అని మీరు చెప్పుకుంటున్నారు. మాకు అర్థమయ్యేట మీరు తప్ప ఎవరు లేరు అమరావతిలో. టెంపరీ బిల్డింగ్లు తప్పితే మీరున్నారు. మీరు ఒక్కరు సంతోషంగా ఉన్నట్టున్నారు సార్. అందుకనే మొత్తం ప్రపంచంలోనే ఇది సంతోషమైన సిటీ. లేకుంటే ఇంత పెద్ద నగరం కట్టేటప్పుడు ₹1 కేటాయింపులు ఉండవా దాంట్లో? డూప్లికేట్ బడ్జెట్లో దాంట్లన్నా ఆడు చేసిందంతేమి ఈ 5 సంవత్సరాలు అవినీతి చేసి లాస్ట్కు లెట్రిన్లలో కూడా అవినీతి చేసిన ఘనత తెచ్చుకొని మళ్ళీ వీళ్ళు అవుట్ స్టాండింగ్ బ్రహ్మాండమైన బడ్జెట్ గుర్రము కిరీటం. అసలు ఈ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు ఏమంటుంది? అవుట్ స్టాండింగ్ అప్పులు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో వివిధ రాష్ట్రాలు లెక్కేస్తే యావరేజ్ స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా చూసుకుంటే 20%. స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా 20% యావరేజ్ భారతదేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 29%లో ఉంది. పక్క రాష్ట్రాలు చూస్తాం ఎంత ఉండారో. కర్ణాటక రాష్ట్రం 19 ఉంది, అంటే మనకంటే 10% తక్కువ ఉంది. మహారాష్ట్ర ఎంత ఉంది? 18 ఉంది, మనకంటే ఇంకా 11% తక్కువ ఉంది. తమిళనాడు ఎంత ఉంది? మార్జినల్గా 23 ఉంది. తెలంగాణ 22 ఉంది. అంటే అప్పు మీరు ఎంత బ్రహ్మాండంగా అప్పులు చేస్తున్నారో ఓసారి చూసుకోండి. మీరే చెప్తారు కదా 3 అంతల ఆదాయం వస్తుందని చెప్పి. ఈరోజు చూస్తే అప్పు. మళ్ళా మీరు గ్యారంటీలు విచ్చలవిడిగా గ్యారంటీలు ఏం పోతుంది? మీరు చేసే అప్పుకు 2,000 కోట్లకు 10,000 గ్యారంటీ. నెత్తోగందో కత్తోగంది, అత్త సొమ్ము అల్లుడు దానం, ఇట్లాంటివి ఎన్ని చెప్తే కూడా తక్కువ అవుతాయి మీకు వచ్చేదని. దాంట్లో చూడండి మొత్తము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గ్యారంటీలు స్థూల ఉత్పత్తిలో మీరు ఇచ్చిన గ్యారంటీలు చూస్తే 4.5% ఉంది. కర్ణాటక ఎంత ఉందండి పక్క రాష్ట్రం? 1.4. అంటే గ్యారంటీలు ఇవ్వడం లేవు, అంటే అప్పు తక్కువ. మహారాష్ట్ర ఎంత ఉందండి? 0.3, 0.3 అస్సలు లేదు. తెలంగాణ ఎంత ఉందండి? 2.9, మనలో సగం. ఇంకా మీరు చెప్తారు బ్రహ్మాండమైన ఇది. అందుకని మేము చెప్తున్నాం కదా, ఇది ఓట్ అండ్ అకౌంట్ కాదు, అకౌంట్ ఫర్ ఓట్స్. అకౌంట్ ఫర్ ఓట్స్. ఇది కాక ఇప్పుడు కొత్తగా మళ్ళా నిన్న చూస్తే ఇంపార్టెంట్ విషయం ఏమని, అది విషయము సడన్గా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లు GORT నంబర్ 253. ఏంటంటే ఏంది ఇది? దీంట్లో ముఖ్యమైన ట్రాన్స్ఫర్లు ఏమంటే ఏఆర్ దామోదర్ అనే ఒక ఆయనను SP విజయనగరంగా పోస్ట్ చేస్తారు. వెంకటరత్నం అనే ఆయనను SP శ్రీకాకుళంగా పోస్ట్ చేస్తారు. ఇంకొకటి కూడా ఉంది, ఆయన లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ విష్ణువర్ధన్ రాజు. సరే, ఎట్లా చేస్తారండి ఇది? వీళ్ళు అసలు IPS ఆఫీసర్సా? కాదే. IPS ఆఫీసర్స్ కానప్పుడు ఎట్లా పోస్టింగ్ చేస్తారు? క్యాడర్ పోస్టు. అసలు పోలీస్ ఆఫీసర్స్ మాన్యువల్ ఏమని చెప్తుంది? ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్ రూల్స్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేది క్యాడర్ పోస్టు. ఓన్లీ IPS ఆఫీసరే అలంకరించాలి దాన్ని. మీరు నాన్ క్యాడర్ వాళ్ళను IPS అధికారులు కాకుండా ఎట్లా ఇస్తారు? ఏమనంటే వెరీ క్లియర్ సెక్షన్ 8, 8వ సెక్షన్ ఏమంటుంది? క్యాడర్ అండ్ ఎక్స్ క్యాడర్ పోస్ట్ టు బి ఫిల్డ్ బై క్యాడర్ ఆఫీసర్స్. ఏం మాత్రం డౌట్ లేకుండా సేవ్ as otherwise provided, every cadre post shall be filled by cadre officer. IPS పోస్ట్ IPS అధికారి మాత్రమే ఉండాలి. ఒకవేళ టెంపరీగా ఎప్పుడన్నా చేయాలంటే కూడా ఏ పరిస్థితుల్లో చేయాలి? ఆ పోస్ట్ ఫిల్ చేసేదానికి IPS అధికారి లేకుంటే, అంటే ఎవరు లేరండి ఆంధ్రప్రదేశ్లో, లేదా 3 నెలల కంటే దాటి ఉండకూడదు ఆ వేకెన్సీ అనేది. దీంట్లో ఒక్కటన్నా ఉందా? అసలు ఈరోజు మేము IPS ఆఫీసర్ అధికారుల సంఘాన్ని మేమైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రతిపక్షంగా. సార్ మీరు ఇవన్నీ గమనిస్తున్నారు సార్, మీరు చాలా ఇండియన్ పోలీస్ సర్వీస్ సార్, మీరంతా ఆల్ ఇండియా ఆఫీసర్స్, మీరు గమనిస్తున్నారా జరిగే అన్యాయము? గమనిస్తుంటే ఒక్కరన్నా కనీసం సంఘం తరఫున మాట్లాడేది లేదా? సంఘం అంటే మీరు లేదా? IPS ఆఫీసర్ సంఘం అనేది ఉంది. ఇంత అన్యాయం జరుగుతుంటే, రూల్స్కి ఇంత వ్యతిరేకంగా ఉంటే ఒక్కరన్నా మాట్లాడేది లేదా? అసలు ఎంత ఘోరాతి ఘోరం. దాంట్లో లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా ఇచ్చింది. ఏమని? అపాయింట్మెంట్ ఆఫ్ అ నాన్ క్యాడర్ ఆఫీసర్ టు వాట్ షుడ్ రియలీ బి అ క్యాడర్ పోస్ట్ వుడ్ బి ఓపెన్ టు ఆబ్వియస్ అబ్జెక్షన్. నాన్ క్యాడర్ ఆఫీసర్ని ఇస్తే కానీ అది ఖచ్చితంగా అది అబ్జెక్షనే అని చెప్పి అయినా కూడా లక్షణంగా చేస్తుంటారు. అసలు దీనికి తోడు దాంట్లో మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్తారనమాట, నాకు కుల వివక్ష ఏం లేదు, అందరినీ సమానంగా చూస్తాం. మీరు కరెక్ట్ చెప్తున్నారు, మీ దగ్గర కుల వివక్ష ఉండదు, అది అందరికీ తెలుసు. చూద్దాం ఉందా లేదా అనేది. ఇప్పుడు మనం 2 రోజుల క్రితం చెప్పినాం, ఏమని చెప్పినాము? ఫేవర్డ్ అండ్ అవుట్ ఆఫ్ టర్న్ పోస్టింగ్స్. అంటే మీకు నచ్చిన వాళ్లకు ప్లస్ సీనియారిటీ లేకుండా కూడా ఏదో ఒక దొంగదారిలో తెచ్చి సీనియారిటీ ఇచ్చిన పోస్టులు ఏవి అనేది మీరు దాంట్లో నేను 2 రోజుల నుంచి డిబేట్ జరుగుతుండే. 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కాదు వద్దు ఇవన్నీ వాస్తవాలా కాదని నేను అడుగుతున్నా. ఒకటి ఫస్ట్ పాయింట్, ఫేవర్డ్ పోస్ట్ అంటే ఈ పోస్టులన్నీ నిజంగా మంచి పోస్టులా, ఫోకల్ పోస్టులా, ఇది ఇంపార్టెంట్ పోస్టులా, ఎలక్షన్కు సంబంధించిన పోస్టులా కాదనేది మీరు ఎవరెవరు ముందుకు వచ్చి చెప్పండి. ఏదండి DSP ఒంగోలు, అది మంచి పోస్టా కాదా? అవసరమైన పోస్టా కాదా? లా అండ్ ఆర్డర్ పోస్టా కాదా? ఇది ఎలక్షన్లకు ఉపయోగపడే పోస్టా కాదా? డైలీ శాంతి భద్రతలకు కాపాడడానికి నిర్వహించేదానికి ఇంపార్టెంట్ పోస్టా కాదా? DSP ఒంగోలు. తిరుపతి ACP సెంట్రల్ విజయవాడ, ACP నార్త్ విజయవాడ, ఉత్తర విజయవాడ, ACP మంగళగిరి, DSP కొవ్వూరు, మరి DSP నందిగామ, DSP సెంట్రల్ రాజమండ్రి, DSP కర్నూలు జిల్లా, RIO రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రాజమండ్రి, స్పెషల్ బ్రాంచ్ గుంటూరు, DSP గుడివాడ, మరి DSP స్పెషల్ బ్రాంచ్ కృష్ణ, DSP ఇంటెలిజెన్స్, మరి DSP తుళ్ళూరు క్యాపిటల్ ఏరియా. నెక్స్ట్ DSP నెల్లూరు, DSP పలమనేరు, మరి ACP మరి ఇంటెలిజెన్స్ నెల్లూరు, DSP గుంటూరు, DSP అనంతపురము స్పెషల్ బ్రాంచ్, DSP SC/ST సెల్ కొవ్వూరు, DSP ఇంటెలిజెన్స్ విశాఖపట్నము, DSP ఇంటెలిజెన్స్ గుంటూరు, DSP గూడూరు నెల్లూరు, DSP మార్కాపురము, DSP వెస్ట్ తిరుపతి, DSP గుంటూరు, DSP ట్రాఫిక్, DSP ఆత్మకూరు, DSP ఇంటెలిజెన్స్. ఈ పోస్టులన్నీ DSP పోస్టులు, డైరెక్ట్ లా అండ్ ఆర్డర్ DSP పోస్టులు, ఇంటెలిజెన్స్ పోస్టులు, స్పెషల్ బ్రాంచ్ పోస్టులు ఫోకల్ పోస్టా కాదా? ఇది నిర్వహణకు, శాంతి భద్రత నిర్వహణకు చాలా కీలకమైన పోస్టులా కాదా? మీరు చెప్పండి. కాదనుకున్నారు కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్న 37, 38 శాంపుల్, ఇది ఫుల్ కాదు, ఇది ఓన్లీ శాంపుల్. ఈ శాంపుల్లో ఎవరెవరి పోస్టింగ్ ఇవన్నీ కూడా 90%, దీంట్లో ఉండే దానిలలో 90% 2 నెలల క్రితం నుంచి డిసెంబర్, నవంబర్ నుంచి ఏర్పాటైన పోస్టులు ఇవన్నీ 90%. దాంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి, చెప్తాం. అమర్నాథ్ నాయుడు, రాజేష్ మురళి,
నాగేశ్వరరావు, అంకినీటి ప్రసాద్, రమేష్ బాబు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, ఏఎస్సి బోసు, నిమ్మగడ్డ రామారావు, బాచుపల్లి శ్రీనివాసరావు, నర్రా వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, మరి పరిటాల మహేష్, ఉమామహేశ్వరరావు, విక్రమ్ శ్రీనివాసరావు, ఎన్విఎం మురళీకృష్ణ, ఇవన్నీ మళ్ళీ సూపర్ న్యూమరీ. యుగంధర్ బాబు, పూర్ణచంద్రరావు, శ్రవణ్ కుమారు, చెంచుబాబు, జాస్తి వెంకటరమణ, ఎన్టీవీ రామకుమారు, నున్నా మురళీకృష్ణ, గుంటపల్లి శ్రీనివాసరావు, రాయపాటి శ్రీనివాసరావు, బాబు ప్రసాద్, నాగేశ్వర్ రెడ్డి, వినోద్ కుమారు, ప్రకాష్ బాబు, మురళీధరు, వెంకటాద్రి, వివి నాయుడు, ఏవీఆర్బి ప్రసాద్. ఈ 38 పోస్టుల్లో సార్ మాకు తెలిసి ఒక 4 తప్ప మిగతా అందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఆ ఒక్క సామాజిక వర్గం కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గం. మళ్ళీ ఎందుకు సార్ మీరు చెప్తున్నారు ఇది కాదు? 2 రోజుల నుంచి ఏంది అంటే ఇప్పుడు ఈ పోస్టులు నేను చెప్పిన పోస్టులన్నీ ఇంపార్టెంట్ పోస్టులన్నా కాకుండా ఉండాలి. మీ ప్రకారము డిఎస్పీ పోస్టు అవసరం లేదు, ఇంపార్టెంట్ కాదు, లేదా వీళ్ళందరన్నా సామాజిక వర్గం నేను చెప్పినదన్నా తప్పు ఉండాలి. మళ్ళీ ఎవరన్నా వచ్చి చెప్పండి మేము ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాదని చెప్పండి. ఎంత అన్యాయంగా మాట్లాడతారు. పైగా దీంట్లో మళ్ళా కొంతమంది దీంట్లో ఏసీబీ ట్రాప్ ఎంతమంది ఉండాలి తెలిసిన, ఏసీబీ కేసులు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండాల్సిన, ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి దీంట్లో. మళ్ళా ఒకరు కేశప్ప, ఉదాహరణకు తుళ్ళూరు క్యాపిటల్ ఏరియా ఏసీబీ కేసు జరుగుతూ ఉంది, మళ్ళీ బ్యాక్ టు తుళ్ళూరు. ఇట్లాంటివి ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండే, సమయం చాలదు. కానీ మాకు కుల వివక్ష లేదంటే దాని మీద డిస్కషన్. హోమ్ మినిస్టర్ చెప్తారు అందరు కులాలంతా సమానం, కులాలంతా సమానం. కరెక్టే సార్, బాగా చూసుకుంటున్నారులే హోమ్ మినిస్టర్ గారు. మాకు తెలియక అడుగుతాము, 121 ఫోకల్ పోస్ట్స్ ఉన్నాయి, ముఖ్యమైన పోస్ట్. ఫోకల్ పోస్ట్ అంటే ముఖ్యమైనటివి లా అండ్ ఆర్డరు, ఇంటెలిజెన్సు, ఇట్లాంటి ఫోకల్ పోస్ట్. దాంట్లో మళ్ళీ మీరు అందరిని సమానంగా చూసుకుంటున్నారు కదా, ఎందుకు కేవలం 4 కాపులు 5 మంది ఎస్సీస్ ఉన్నారు దీంట్లో? మీరే చెప్తున్నారు ఏమని నిన్న, అది చెప్పరు. అది చెప్పకపోగా 31 పోస్టులు ఉన్నాయండి ఓసీలకు ఇచ్చినాం, రైట్. ఆ 31 ఓసీలకు ఇచ్చిన పోస్టులో 15-16 పోస్టులు ఎందుకు గాను ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు? చెప్పండి సార్, నేనేమైనా తప్పు చెప్పినానా? లేదు. అసలు సూపర్ న్యూమరీ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టును సప్రెస్ చేసి సూపర్ న్యూమరీ అపాయింట్మెంట్, వాళ్ళని డైరెక్ట్ అపాయింట్మెంట్ చేసేదానికి రాదు డిఎస్పీ. ఈ 3 ఎట్లా ఇచ్చినారు సార్? బాబు ప్రసాద్ డిఎస్పీ గూడూరు, ప్రకాష్ బాబు డిఎస్పీ గుంటూరు, యుగంధర్ బాబు డిఎస్పీ పలమనేరు. వీళ్ళు 3 ఏ సామాజిక వర్గానికి సార్ చెందిన వాళ్ళు? ఈరోజు మేము పోలీస్ ఆఫీసర్ సంఘం ఉంది కదా, వాళ్ళని అడుగుతున్నాం, సూపర్ న్యూమరీ పోస్ట్ వాళ్ళను డైరెక్ట్ శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ పోస్ట్కి ఇచ్చేదానికి అవకాశం ఉందా? రూల్స్ పర్మిట్ చేస్తాయి? రండి, సంఘం తరఫున వచ్చి మీరు చెప్పండి, ఇది కరెక్ట్ ఇవ్వచ్చు అని చెప్పి. అసలు ఎంత అన్యాయం అంటే జీవోలు ఉన్నాయి. ఏమి నాన్ క్యాడర్ ఎస్పీ అడిషనల్ ఎస్పీను నింపేదానికి జీవో నంబరు 194. అదేవిధంగా మన డిఎస్పీస్ రెగ్యులర్ డిఎస్పీస్ను సీనియారిటీ లిస్టు తయారు చేసేదానికి జీవో 187. అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ను డిఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చేదానికి జీవో 166. ఇది హైకోర్టు డైరెక్షన్స్ మేరకు. ఆ సీనియారిటీ లిస్టు ఎందుకు మీరు అమలుపరచడం లేదు సార్? మాకు తెలియక అడుగుతాము. మేమేమో ఈజీ 222222 ఫోన్ నెంబర్ 222222 అంటే అబ్బా అల్లరల్లరి చేస్తారు. నో రాంగ్ నెంబర్ సార్ అంటారు. మళ్ళీ ఏమి అంటే 32222 సార్ అంటారు. మళ్ళీ ఇవన్నీ మేము చెప్పేటివన్నీ మీరు ఒప్పుకునేది కదా, ఇవన్నీ తప్ప రికార్డు మేము చెప్పేది. తప్పైతే రండి సార్, హోమ్ మినిస్టర్ గారు మీరు రాండి వేదిక, ఇక్కడ నేను వస్తా. సూపర్ న్యూమరీ వాళ్ళను ఎట్లా మీరు డైరెక్ట్ పోస్ట్లో పెడుతున్నారు చెప్తున్నారు రండి. మేము ఇచ్చిన శాంపుల్ దాంట్లో సమ్ అండ్ సబ్స్టెన్స్ ఏమి, లిమిటెడ్ పాయింట్ ఏమి, 35, 36, 37 అని కాదు మేము చెప్తుండేది. ఒక శాంపుల్ 38 పోస్టులు తీస్తే 34 ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటాయి. అంటే వేరే సామాజిక వర్గ వాళ్ళకు అధికారం వినియోగించడానికి రాదనే, వాళ్ళు కేపబుల్ కాదనే, వాళ్ళు ఇన్కాంపిటెంట్ అనే, వాళ్ళు నాట్ కేపబుల్ అనే, ఏంది అసలు? పోన్లే ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నారు కదా సార్, ఏమని నాకు కుల వివక్ష లేదు, మీరు ఊరికి లేనిపోందని, రైట్ సార్. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణలో ఒక రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగమే తీసుకుందాం. మోస్ట్ కీలకమైనది ఇంటెలిజెన్స్ విభాగం. ఏబి వెంకటేశ్వరరావు గారు ఏడీజీ ఇంటెలిజెన్సు, యోగానంద్ గారు ఓఎస్డి ఐజీపీగా రిటైర్ అయిన తర్వాత ఓఎస్డి, ఆ తర్వాత మాధవరావు గారు ఎస్పీగా రిటైర్ అయిన తర్వాత స్పెషల్గా ఓఎస్డి, ఆ తర్వాత గీతాదేవి గారు హెడ్ క్వార్టర్స్లో ఆర్ఐఓ. అంటే టోటల్ హెడ్ క్వార్టర్స్లో ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వీళ్ళంతా ఏ సామాజిక వర్గం సార్? అంటే వేరే సామాజిక వర్గాల్లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసేదానికి ఎవరు లేరనే, అంటే వాళ్ళ కాంపిటెన్స్ లేదనే, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్కు సూట్ కారనే, లేదా మీకు ఎవరి మీద నమ్మకం లేదనే? చెప్పండి సార్, మీరు చెప్పండి. అసలు ఏ విధంగా ఇవన్నీ మీరు మళ్ళీ 2 రోజుల నుంచి రకరకాలుగా ఇది కాక అసలు పోలీస్ వ్యవస్థను, ఇది కూడా ఆల్ ఇండియా పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మేము అడుగుతున్నాం. ఒక డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఇక్కడ ఇంతవరకు చరిత్రలో లేని పోస్టు.
క్రియేట్ చేసిన తర్వాత ఏమని చెప్తున్నారు? మీరు ఇచ్చిన ఆర్డర్ ఏమి? ఆల్ ద అఫీషియల్ కరస్పాండెన్స్ రిలేటింగ్ టు లా అండ్ ఆర్డర్ అండ్ కోఆర్డినేషన్ మే బి సెంట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్. అంటే టోటల్గా పోలీస్ వ్యవస్థలో ఉండే ఏ కరస్పాండెన్స్ కూడా దీనికి రావాలా, దీని ద్వారా పోవాలా. అంటే లా అండ్ ఆర్డర్ ఏడీజీ డీజీతో మాట్లాడాలంటే వీళ్ళ ద్వారా పోవాలా, మరి సిఐడి డీజీతో మాట్లాడాలంటే వీళ్ళ ద్వారా పోవాలా. ఎవరైనా కానీ ఏ పోలీస్ అధికారు ఏ ర్యాంక్ అయినా కానీ సీనియర్ మోస్ట్ ర్యాంకు మరి వాళ్ళ కరస్పాండెన్స్ ఇక్కడికి పోవాలా. ఇది ఉందా సార్ ఇది వ్యవస్థ? అంటే మీరు ఎందుకు క్రియేట్ చేసినట్లు దీన్ని? అసలు ఇది కాక డీజీపీ గారు చెప్తారనమాట ఏమని, కానిస్టేబుల్ పోస్టులు నింపితే కూడా తప్ప. నింపినారు సార్, నింపినారు. ఎట్లా నింపినారు? మీరు సప్రెస్ చేసినారు. నింపి వాళ్ళందరినీ పిలిపించుకొని ఇట్లా ఏమి సబ్ ఇన్స్పెక్టర్ నుంచి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, ఏంటివి పోలీస్ ఆఫీసర్లను ఇంటికాడ పిలిపించుకొని థ్యాంక్ యూ సీఎం సార్. అంటే వాళ్ళు పనిచేస్తుండేది ఒక పొలిటికల్ పార్టీకా, ఒక లీడర్కా? వాళ్ళు పనిచేస్తుండేది ప్రజలకా? ఏందండి ఇవన్నీ? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బస్సులకు పచ్చ జెండాలేసి ఫ్లాగ్ ఊపుతారా? ఏంటివండి ఇవన్నీ అసలు? వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భోజనాలు పెట్టుకుంటా సీఎంను పొగడ్డామా? ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం. పోన్లే ఇవన్నీ చేసినారు కదా. ఇక్కడ చూడండి, ఈయన ఇంకా ఫేవర్డ్ ఆఫీసరు, ఈయన మంత్రి అచ్చెన్నాయుడు గారి తమ్ముడు, స్వయాన తమ్ముడు, ఫేమస్ ఆఫీసర్. డైరెక్ట్గా బోర్డు చూడండి ఎట్లా పట్టుకున్నాడు దాన్ని. ఏమని రాసినారు? సిబిఎన్ ఆర్మీ లీడర్షిప్ మీట్ పోలీస్. ఇట్లా వ్యవస్థను ఇట్లా చేస్తే ఏందండి? ఉండాలనా వ్యవస్థ? ఉండాలనా పోవాలనా? పోన్లే అదన్నా చేసినారు కదా. చేసినదన్నా మీరు కనీసం ఇంప్లిమెంటేషన్ చేసినారా, అమలుపరిచినారా? ఇంతవరకు మీరు కానిస్టేబుల్స్ అందరినీ పిలిపించి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి బోర్డులు పెట్టి ఇంతవరకు వాళ్లకు అమలు చేసినారా? ప్రమోషన్ లేదే, దాన్ని మళ్ళీ పెండింగ్. ఎంత అన్యాయంగా తయారు చేస్తున్నారు సార్ వ్యవస్థను. మళ్ళీ దాని మీద ఒక డిస్కషన్ 2 రోజుల నుంచి. డిస్కషను అది 35, 36, 33 అని కాదు. ఏమది? ఒక శాంపుల్లో 38 తీసుకుంటే 34 మంది కీలకమైన పోస్టులలో ఉండేవాళ్ళు ఒకటే సామాజిక వర్గం. అంటే న్యాయం సమన్యాయం ఉండాలి కదండి అందరికీ. రాష్ట్రం ముందుకు పోవాలి కదా, ప్రజలందరూ సమానంగా చూడాలి కదా. మనకు కుల వ్యవస్థ అనేది వచ్చింది, నచ్చినా నచ్చకుండా పూర్వం నుంచి వచ్చింది. కానీ దాన్ని లేకుండా చేయాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. ఆ బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని. అది విస్మరించి అతి ముఖ్యమైన పోలీస్ శాఖలో ఈ విధంగా చేస్తూ ఉండాలంటే మళ్ళీ పైగా మాట మాట్లాడితే ఎక్కడ పోతుంది దేశం? ఎక్కడ పోతుంది? మీరు తీసుకుపోయే దగ్గర దిగిపోతుంది. ఇంత అన్యాయం ఎక్కడ అసలు? మాకు తెలిసి ఇప్పుడైనా కానీ దయచేసి కళ్ళు తెరుచుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇంకా ప్రభుత్వం ఎట్లా కళ్ళు తెరుచుకోదు అర్థమైపోయింది. ప్రజలందరూ కళ్ళు తెరిచి రేపు పొద్దున రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మాత్రం మేము చాలా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. ఇప్పుడు డీజీపీ గారు మాట్లాడే దాంట్లో ఏమాత్రం నిజం ఉంటే గాన మళ్ళీ ఈ 38 పోస్టుల్లో 34 ఒక పక్క ఉండేది. ఇవన్నీ కీలకమైన పోస్టులు. దాని అదే చెప్తారు సమాధానం. మేమేమంటున్నాము, 121 ఫోకల్ పోస్టులో ఉంటే 5 మంది మాత్రమే ఎస్సీసా, 4 మాత్రమే కాపులా? అంటే దాంట్లో కాంపిటెంట్ పీపుల్ ఎవరు లేరా ఫోకల్ పోస్టులో ఉండేదానికి? అంటే అడగడం కూడా తప్ప. సామాజిక న్యాయం కోసం అడగడం తప్ప. హక్కు లేదా సామాజిక న్యాయం కోసం అడిగేది? ఒకవేళ మేము తప్పు చెప్తుంటే మేము ఇచ్చిన పోస్టులన్నీ ఈ ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఆత్మకూరు ఇవన్నీ కీలకమైన పోస్టులు కావాలన్నా చెప్పండి, లేదా మీరు చెప్పండి ఏమని, అట్లన్నా చెప్పండి, లేదా వీళ్ళందరూ మళ్ళీ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదన్నా చెప్పండి. రెండిట్లో ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీస్ అంతా ఒకే కులస్తులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వేరే ఏ సామాజిక వర్గంలో వాళ్లకు కాంపిటెన్స్ లేదనన్నా చెప్పండి మీరు. లేదా వీళ్ళంతా ఈ పోస్టులన్నీ మరి కీలకమైన పోస్టులు కాదని చెప్పండి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి గారి కుమారునికి సపరేట్ పోలీస్ ఆఫీసర్ లైజన్ అని ఎక్కడన్నా విన్నారండి? ఇప్పుడు అమర్నాథ్ నాయుడు అని చెప్పి సపరేట్ ఆఫీసర్ ముఖ్యమంత్రి గారి కుమారునికి ఉందా ఎక్కడన్నా చరిత్రలో? డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ చరిత్రలో ఈ పోస్ట్ ఉందా? అంటే ఏ సైజు ఏ స్కేల్ పోలీస్ అధికారి కూడా, అంటే సీనియర్ మోస్ట్ ఏడీజీ ర్యాంక్, డీజీ ర్యాంక్ కూడా ఓన్లీ త్రూ డిఐజీ కోఆర్డినేషన్ పోవాలా లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఎక్కడన్నా ఉందా? కరెక్టే కాదా చెప్పండి. మేము చూపించిన మెసేజ్ తప్ప. లేదు సూపర్ న్యూమరీ పోస్టులు ఏదైతే ఇచ్చినారో సూపర్ న్యూమరీ పోస్టులను డైరెక్ట్ పోస్టులు వేయొచ్చు అని చెప్పి చెప్పండి. మీరు చెప్పండి, చట్టం సవరణ చేయండి. మీరు మాట్లాడితేనేమో వేదాలు, మేము మాట్లాడితేనేమో తప్పు. మా దగ్గర ఆధారంతో పాటు చూపిస్తేనేమో దాన్ని 31 మంది అండి ఓసీలు. మేమేం కాదని లేదే, 31 మంది ఓసీలే. దాంట్లో 15-16 మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా, వేరే వాళ్ళు లేరా అని మేము అడుగుతున్నాం.
ఇప్పుడు మేము ఒక స్టాండ్ తీసుకున్నామండి. ఏం ఆ స్టాండు? మీరు అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి అడ్డగోలుగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి తెలంగాణలో నీతులు చెప్తాడు. 23 మంది ఎమ్మెల్యేలను పర్చేజ్ చేసి కలకత్తాకు పోయి నీతులు చెప్తారు. దాంట్లో 4 మంత్రులు చేస్తారు. అంటే ఇట్లా ఇంత అపహాస్యంగా ఇంత ఘోరాతి ఘోరం జరుగుతుంటే మేమేమనుకున్నాం, చట్టసభ పోయి అక్కడ ఘోరాలు చూసేదానికంటే ప్రజా తీర్పు, ప్రజా కోర్టు, ప్రజలను నమ్ముకొని ముందుకు పోదాము డిసైడ్ చేస్తాం. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడమ్మా. ఓసారి ఏమో బీసీలో పెడతా అంటాడు, ఓసారి ఓసీలోనే ఇస్తా అంటాడు. ఏదో ఒకటి నిర్ణయము అంటే ఓట్ అన్ అకౌంట్ ఫర్ ఓట్స్ మాదిరి ఉంది అది కూడా. ఇప్పుడు ఒకసారి ఏమో నేను బీసీ దానికోసం రాసినాను, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ప్రాపర్ ఫార్మాట్లోనే రాలేదు కదండి అని వాళ్ళు అంటున్నారు, దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు ఓసీలకు ఇచ్చే రిజర్వేషన్లో పెడతా అంటాడు. అంటే ఓసీలకు ఇచ్చే రిజర్వేషన్లో పెడితే అప్పుడు బీసీలకు కాదనే కదా. ఏం కన్ఫ్యూజను ఏముంది, మీడియా ఉంది, ఇష్టాంతరాన్ని రాసుకుంటున్నారు. ఏపీకి చెందుతారా లేదా అనేది కాదు కదా ఇక్కడ. ఇక్కడ క్వశ్చన్ మేము అడుగుతుండేది ఏమి, నువ్వు ఏపీకి చెందినావా శ్రీలంకకు చెందినావా అనేది కాదు. మేము అడుగుతుండేది ఏమి, ఈ ప్రకారంగా పోస్టింగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా 2 నెలలుగా జరుగుతున్నాయి. ఎలక్షన్ 3 నెలలు ఉందనగా ఇప్పుడు మొదలు పెట్టినారు పోస్టింగ్స్. ఇప్పుడు నేను చూపించిన లిస్టులో 3/4 భాగము 2 నెలల కింద జరిగినాయి, బ్యాలెన్స్ 20% 6 నెలల కింద జరిగినాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది మేము దానికి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ వాడిని అక్కడ వాడిని అంటే ఎక్కడన్నా ఉండొచ్చు సార్, ఎక్కడన్నా ఉండొచ్చు. మీరంతా ఇక్కడ చెందినవాడు కాదు కదా. మళ్ళీ అప్పుడు ఒక అపోజిషన్ లీడర్ మీద అటాక్ జరిగితే 1 గంట లోపలనే ఆయన వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని ఏం బేసిస్ మీద చెప్పినారు సార్ మీరు? ఏం బేసిస్ మీద చెప్పినారు మీరు? మీకు లేదు, మీకు పార్షాలిటీ లేదంటున్నారు, కరెక్టే, మేము ఒప్పుకుంటాం. ఒక అపోజిషన్ లీడర్ మీద అటాక్ జరిగితే 1 గంట లోపల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఏ పార్టీకి? ఎందుకు ఇప్పుడు ఈరోజు మీరు ఎందుకు ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేయడంలే? మీరు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు కదా, న్యాయం ఉండొచ్చు కదా, ఇవ్వండి ఎన్ఐఏకు, ఎందుకు ఇవ్వడంలే? తెలియదండి, ఇంత మనకి స్పెక్యులేషన్ తప్ప మనకు ఇదంతా కరెక్ట్ న్యూస్ లేనిది మనం చెప్పలేము కదా. పొలిటికల్ తప్పు కదా అది. ఇప్పుడు స్పీకర్ అనేది ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నప్పుడు సహనము, పద్ధతి, సిస్టము ఉంటే మనం ఉండాలా. అది లేనప్పుడు లక్షణంగా వేరే ఏదైనా చూసుకోవాలి. కానీ పోస్టులో మనం పెద్ద పెద్ద స్పీకర్లను చూసినాము, సోమనాథ్ చటర్జీ, పిఏ సంగమాటోళ్ళని, వాళ్ళని చూసి మనము స్ఫూర్తి తెచ్చుకోవాలి. కానీ ఇదేందండి, ఎక్కడ పార్టీ మీటింగ్లకు అటెండ్ అవుతూ సైకిల్ దొక్కుతూ జెండాలు పట్టుకొని కండువాలు వేసుకొని స్పీకర్ పోస్ట్. వాస్తవానికి కదండి, ఇప్పుడు కాపీనే కదా అది. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అవాతాతలకు 1000-2000 చేస్తాము, ఇప్పుడు మాదిరి జన్మభూమి కమిటీలను పెట్టి సంతకాలు పెట్టాము, డైరెక్ట్గా అర్హత ఉండే వాళ్ళకి ఇస్తాము, న్యాయంగా నీతిబద్ధంగా సిస్టమేటిక్గా ఇబ్బంది లేకుండా ఈ ఏలుముద్రని ఇంకోటిని లేకుండా సిస్టమేటిక్గా చేస్తామని అంటే లాస్ట్ 2 నెలల ముందర వచ్చి నేను ఇస్తానంటాడు. ఇచ్చిన తర్వాత ఆడపోయి సభలు చూడుకోండి ఇంత ఘోరంగానో. ఓరోరితో పాలభాష చేపిస్తున్నారు, అంటే మా పక్క పాలభాష అంటారనమాట, పాల మీద ప్రమాణం చేసి ఓటు మీకే ఇస్తాను. ఎవరు సార్, ఎంత ఘోరం అది. పాలభాష చెప్పాల్సిన అవసరం ఉంది ముసలిళ్ళకు పెన్షన్ ఇప్పించేదానికి. అక్క చెల్లెములకు పసుపు కుంకుమ అంటే ఏంది పసుపు కుంకుమ? పుట్టింటి సొమ్ము అదేమన్నా మీరు ఇస్తుండేది? వాళ్ళ సొమ్ము వాళ్ళకు వస్తుంది, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేదానికి ఇదేందండి అన్యాయం? నాకు అర్థం కాలేదు. అదే సార్ మేము చెప్తుండేది, ఈజీ 2222 అంటే ఇట్ ఇస్ 222 అంటున్నారని. ఇంకా దాంట్లోనే కనపడుతుంది కదా ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు చూడండి, లెక్క మీకే తెలుస్తుంది కదా. 31 మంది ఓసీలు అంటున్నారు, ఓసీలలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారనేది చూడండి, బ్రేకప్ దాంట్లోనే మీకు అర్థమైపోతుంది కదా. ఆన్సర్ దాంట్లోనే ఉంది కదా వాళ్ళ స్టేట్మెంట్లోనే. పోలీస్ మీద ఎదురుదాడి తిరగడం లేదు, పోలీసులో ఉండే వ్యవస్థలో వాళ్ళ సామాజిక న్యాయం కోసము, సమన్యాయం కోసము మేము రిప్రజెంట్ చేస్తాం. పోలీస్ వాళ్ళని మేము రిప్రజెంట్ చేస్తున్నాం, పోలీస్ మీద దాడి కాదు. ఎవరైతే ఇది మాట్లాడుతున్నారో వాళ్ళల్లో ఉండొచ్చు, కానీ యాక్చువల్గా మేము రిప్రజెంట్ చేస్తున్నదే పోలీస్ వాళ్ళు.
వెరీ క్లియర్గా లిస్ట్తో పాటు చెప్పినాము, దాని సమాధానము దాంట్లోనే ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము చెప్పిన పోస్టులు ఇంపార్టెంట్ పోస్టులు కాదా చెప్పండి, విత్డ్రా అవుతాం. మేము చెప్పిన వాళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదా చెప్పండి, విత్డ్రా అవుతాం. రెండిట్లో ఏదో ఒకటి, అంతేగాని ఒక పక్క కనపడుతూ ఉంటే ఇంకా కాదు అంటే దానికి ఎవరేం చెప్తారు? ఇంకా పచ్చ షర్ట్ వేసుకొని నేను వేసుకోలే అంటే ఇంకా దానికి ఎవరు చెప్పాలి? ఇంకా